జాతీయ వేదికపై భద్రాచలం గిరిజన మహిళల ప్రతిభకు గౌరవం దక్కింది. भद्राचलम की इन महिलाओं ने सेल्फ हेल्प ग्रुप से जुड़कर ट्रेनिंग ली. దేశ ప్రధాని నేరుగా మన్ కీ బాత్ లో ప్రశంసించగానే అద్భుతంగా అభివృద్ధి చెందుతున్న మిల్లెట్ బిస్కెట్ల కథనానికి ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆదరణ లభించింది. तभी खेतों में मजदूरी करती थी, रोजी रोटी के लिए दिन भर मेहनत करती थी. పల్లె పల్లె నుంచి వచ్చిన ఆడబిడ్డలు దేశ విదేశాల్లో తమ ఉత్పత్తులను నిలిపే స్థాయికి ఎదగడం పట్ల అందరూ ఆశ్చర్యపోతున్నారు. భద్రాచలం ఐటీడీఏ చేయూతతో తయారవుతున్న మిల్లెట్ మ్యాజిక్ బిస్కెట్లు ఇప్పుడు దేశంలో పేరు తెచ్చుకుంటున్నాయి. అసలు ఈ బిస్కెట్లు తయారీ విధానం ఎందుకు అంత ప్రత్యేకత అనేది ఈ పూర్తి కథనంలో చూద్దాం. భద్రాచలం గిరిజన ప్రాంతాల్లో ఏర్పడిన శ్రీరామ జేఎల్జీ మహిళా బృందం సంప్రదాయ సిరిధాన్యాలతో తయారు చేస్తున్న మిల్లెట్ బిస్కెట్లు ఇప్పుడు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నాయి. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈ బిస్కెట్లను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ గిరిజన మహిళల కృషిని ప్రశంసించారంటే అది చిన్న విషయం కాదు. జొన్నలు, రాగులు, కొర్రలు, సామలు వంటి సిరిధాన్యాలతో గ్రామీణ రైతుల వద్ద నుంచి నేరుగా కొనుగోలు చేసి అత్యంత పరిశుభ్రంగా ఆరోగ్యానికి మేలు కలిగే విధంగా బిస్కెట్లు తయారు చేస్తున్నారు. నెయ్యి, బెల్లం వంటి సహజ పదార్థాలతో తయారు చేస్తున్న ఈ బిస్కెట్లకు దేశంలోని సూపర్ మార్కెట్లు, షాపింగ్ మాల్స్ లో మంచి డిమాండ్ ఏర్పడుతోంది. మోడీ గారు మన బిస్కెట్లు మన్ కీ బాత్ లో చెప్పినప్పుడు చాలా ఆనందంగా ఉంది. మా కృషికి గుర్తింపు వచ్చినట్టు అనిపించింది. మేము ఇంకా పెద్ద స్థాయిలో తయారు చేసి దేశ విదేశాల్లో అమ్మాలని మా యొక్క ఉద్దేశం. రాజేంద్ర నగర్ లో 2 రోజుల పాటు శిక్షణ ఇచ్చాము. సో దీంట్లో మిల్లెట్ బిస్కెట్స్ ఎలా తయారు చేయడం, మిల్లెట్ స్నాక్స్, స్వీట్స్ ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇచ్చారు. సో తర్వాత వీళ్ళు ఐటీ అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళకు 1 lakh అనేది లోన్ సదుపాయం ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇనిషియల్ స్టేజ్ లో వచ్చేసి చిన్న ఓవెన్, మిక్సర్, గ్రైండర్ ఇవన్నీ తీసుకొని రైతుల దగ్గర రా మెటీరియల్ తీసుకొని బిజినెస్ అనేది స్టార్ట్ చేశారు. చిన్నగా స్టార్ట్ చేసిన బిజినెస్ ఈ రోజు జిల్లా స్థాయిలో కాకుండా రాష్ట్ర స్థాయిలో చేస్తూ వాళ్ళు హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు వెళ్ళి రాష్ట్రపతి భవన్ లో కూడా వాళ్ళు స్టాల్స్ ఏర్పాటు చేసి మార్కెటింగ్ అనేది చేశారు. సో అక్కడ మంచి పేరు రావడము, మళ్ళీ అలాగే మన్ కీ బాత్ లో ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ద్వారా వారు కూడా ఇది చర్చించడం జరిగింది. ఇలాంటి ఎంఎస్ఎంఈ యూనిట్స్, చిన్న యూనిట్స్ అనేవి మనకు పెద్ద మొత్తంలో పబ్లిసిటీ అయ్యి చాలా మందికి ఉపాధి కల్పిస్తూ ఉంది. 2019లో ఐటీడీఏ ఆధ్వర్యంలో నాప్కిన్స్ తయారీతో ప్రారంభమైన ఈ యూనిట్ ఇప్పుడు మిల్లెట్ బిస్కెట్ల తయారీతో అభివృద్ధి చెందుతూ ఆదర్శంగా నిలుస్తోంది. ఇప్పటికే భద్రాచలంలోని గిరిజన స్టాల్స్ లో, ఐటీడీఏ మ్యూజియం వద్ద, దేవాలయం ప్రాంగణంలో ఈ బిస్కెట్లు అమ్మకానికి ఉన్నాయి. ఇప్పుడు వాటిని ఆన్లైన్ ద్వారా కూడా విక్రయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ గిరిజన మహిళలు చూపించిన పట్టుదల ఆదర్శంగా నిలుస్తోంది. మోడీ గారి అభినందనలతో దేశవ్యాప్తంగా గుర్తింపు రావడం పట్ల మేము కూడా గర్వంగా భావిస్తున్నాం. ఈ తరహా మినీ యూనిట్లకు మరింత చేయూత అందించేందుకు ఐటీడీఏ సిద్ధంగా ఉంది అని ఐటీడీఏ పీఓ రాహుల్ తెలిపారు. ఆనరబుల్ పిఎం శ్రీ నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్ లో మన భద్రాచలం ఐటీడీఏ పరిధిలో నడుస్తున్న భద్రాద్రి మిల్లెట్ మ్యాజిక్ యొక్క ప్రోడక్ట్స్ గురించి చెప్పడం జరిగింది. బేసిక్ గా వీళ్ళు మన నలుగురు ఆదివాసీ మహిళలు వాళ్ళు కొన్ని బిస్కెట్స్ తయారు చేయడం స్టార్ట్ చేశారు. రాగులతో గాని, సామలతో గాని, కొర్రలతో గాని. అవి చాలా మంచి టేస్ట్ రావడము స్టార్ట్ అయింది. మెల్లమెల్లగా వాళ్లకు ఆర్డర్స్ రావడం గానీ, వాళ్ళ మార్కెటింగ్ పెరగడం గానీ జరిగింది. తర్వాత మన మెయిన్ గా మనకు భద్రాచలంకి మెయిన్ అట్రాక్షన్ శ్రీ సీతారామ ఆలయము. అక్కడ ఒక ఐటీడీఏకి ఒక స్టోర్ పెట్టించి దాంట్లో అన్ని ఐటీడీఏ ప్రోడక్ట్స్ ఇట్లాంటివి అమ్మడం స్టార్ట్ చేశాము. దాంట్లో మేజర్ గా కూడా ఈ రాగి బిస్కెట్లు, కొర్ర బిస్కెట్లు ఎక్కువ పోతున్నాయి. వీళ్ళు మంచి క్వాలిటీతో అన్ని కూడా ఒరిజినల్ గా పొలంలో పండించే రైతులతోనే డైరెక్ట్ కొంటున్నారు. వీళ్ళు నెయ్యి కూడా డైరెక్ట్ రైతులతోనే తీసుకుంటున్నారు. మధ్యలో ఏ మిడిల్ మ్యాన్ తో తీసుకోవట్లేదు. స్వచ్ఛమైన నెయ్యి, స్వచ్ఛమైన ముడి పదార్థాలతో వాళ్ళు సొంతంగా తయారు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు తయారు చేసే యూనిట్ కూడా ఐటీడీఏ ప్రెమిసెస్ లోనే ఉంది. సో ఫ్రీక్వెంట్ గా మేము కూడా విజిట్ చేస్తూ ఉంటాం ఎట్లా క్వాలిటీ ఉంది అని చెప్పేసి. సో చాలా స్వచ్ఛమైన ప్రోడక్ట్స్ చేస్తున్నారు కాబట్టి, సరసమైన ధరల్లో పెట్టారు కాబట్టి వాళ్ళకు మెల్లగా మార్కెటింగ్ అవకాశాలు పెరుగుతున్నాయి. సో టెంపుల్ దగ్గర ఇచ్చిన స్టాల్లో వాళ్ళకు మంచి మార్కెటింగ్ అవుతుంది. తర్వాత మీ అందరికీ తెలుసు, మనము టెంపుల్ తర్వాత మెయిన్ టూరిజం అట్రాక్షన్ లాగా ఐటీడీఏలో మనము ట్రైబల్ మ్యూజియాన్ని డెవలప్ చేశాము. మంచి స్పందన వస్తుంది.
దాంట్లో కూడా మనకు ఈవినింగ్స్ వీళ్ళు ప్రోడక్ట్స్ పెట్టుకొని అమ్ముతున్నారు. మంచి ఉత్పత్తి, నాణ్యతతో కూడిన శ్రమకు ఎప్పుడో ఒకరోజు గుర్తింపు లభిస్తుంది. భద్రాచలం గిరిజన మహిళల కథ కూడా అలాగే. పట్టుదల, ప్రయోగం, శ్రమ, సహకారం ఇవన్నీ కలిసి తీసుకొచ్చిన ఈ విజయ కథనాన్ని దేశం మొత్తం ఇప్పుడు గర్వంగా చూసింది. గ్రామీణ అభివృద్ధికి, స్వయం ఉపాధికి ఇది చక్కటి మార్గదర్శిగా నిలుస్తోంది.